మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాసీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఈ శ్లోకము ఈ యొక్క కర్మయోగములో 30వ శ్లోకం. కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? అర్జున, అంతర్యామిని పరమాత్మనైన నాయందే నీ చిత్తమును ఉంచి నీ యొక్క కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయవయ్యా నువ్వు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? కౌరవులను మొత్తాన్ని అందరినీ చంపవయ్యా అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తే, నేను వీళ్ళని చంపను, వీళ్ళు బంధువులు, వీళ్ళందరినీ నేను చంపలేదని చెప్తాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్తాడు? అందరిలో ఆత్మరూపంలో ఉండేది నేనేనయ్యా, అంతర్యామిగా నేనే ఉండేది, ఈ పరమాత్మను నేనే. అంతవరకు బావా బావా అంటున్నాడు ఆయన. ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగం లో కృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపం చూపించకముందు బాబా బాబా అంటున్నాడు. ఎప్పుడైతే ఆ విశ్వరూపాన్ని చూసినాడో స్వామి అంటున్నాడు. అంటే మనలో మనం ఏ పని చేయాలన్నా భగవంతుని మీద దృష్టి పెట్టి మనలో ఆత్మరూపములో ఉండే ఆ వాసుదేవుడు, ఆ వాసుదేవుని మీద దృష్టి పెట్టి ఆ అంతర్యామిని ఆ పరమాత్మనైన ఆయన మీద దృష్టి పెట్టి ఆయన నమ్ముకొని మనం ఏ పని చేసినా ఆయనకు అర్పించమని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి ఆశ లేకుండా ఆ యొక్క మమత లేకుండా సంతాపాలను వీడి నీ కొద్ది నువ్వు యుద్ధం చేయవా అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? నీ కొద్ది నువ్వు పని చేయి, భగవంతుని మీద దృష్టి పెట్టి నీలో ఉండే పరమాత్మను చూసుకుంటూ నిత్య జీవితంలో ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, అన్ని ఆయన చూసుకుంటాడు. కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలంటే మన హృదయంలో భూమధ్యన దృష్టి పెట్టి ఈశ్వరుని ధ్యానిస్తూ ధైర్యంగా ముందుకు పోవయా, నేను చూసుకుంటాను కృష్ణ భగవానుడు